అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీలో భాగంగా కొన్ని టాపిక్స్ చెప్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆల్కీన్స్. ఆల్కీన్స్ చూడండి, ALKENES ఆల్కీన్స్. ఆల్కీన్స్ అంటే ఏంటంటే వాట్ ఈస్ మెంట్ బై ఆల్కీన్స్? aliphatic, unsaturated, aliphatic, unsaturated. Unsaturated అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను మీకు. ఏంటంటే అన్సాచురేటెడ్ అంటే కార్బన్ కి డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే అది అన్సాచురేటెడ్ అంటారు. ఇక్కడ ఆల్కీన్స్ లో దేర్ ఇస్ ఏ డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. కార్బన్ కి డబుల్ బాండ్ అనేది ఉంటుంది. సో aliphatic, unsaturated hydrocarbons are called alkenes. Aliphatic, unsaturated, doubly bonded hydrocarbons are called alkenes. Alkenes యొక్క జనరల్ ఫార్ములా వచ్చి CnH2n. Here n starts with 2, 3, 4 up to 7. అంటే ఇక్కడ n వాల్యూ 1 ఉండదు. వై? ఖచ్చితంగా కార్బన్ కి డబుల్ బాండ్ ఉండాలంటే మినిమం కార్బన్స్ 2 ఉండాలి. కాబట్టి n starts from 2. So CnH2n. n equal to 2, 3, 4. If n equal to 2, that formula is C2H4. It can be written as, ఎప్పుడైనా వచ్చినప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 కార్బన్ రాసుకుని ఖచ్చితంగా ఇక్కడ C2H4 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ కి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ డబుల్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆల్కీన్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. డబుల్ బాండ్ ఉంటుంది. రిమైనింగ్ 4 హైడ్రోజన్స్ ని మనం ఈ విధంగా రాస్తాం. అంటే CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2. సో హియర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 2. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 అవుతుంది, దాని పేరు ఈథ్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈథ్ లో ఏం యాడ్ చేస్తాం? సఫిక్స్ నేమ్ en యాడ్ చేస్తాం. సో దీని పేరు ఏమైంది? ఈథీన్ అయింది. ఏమైందమ్మా? ఈథీన్ అయింది. నెక్స్ట్ n ఈక్వల్ టు 3 అవుతుంది. C3H6 or it is also written as CH3CH double bond CH2. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 కాబట్టి ఇది ఓన్లీ ఫార్ములా ఇస్తే దీన్ని మీరు ప్రోపీన్ అని రాస్తారు. 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 1 కార్బన్ ఉంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆర్ట్, నోన్, డెక్. సో ప్రోపీన్ అవుతుంది. ఇక్కడ మనకి కానీ ఇక్కడ డబుల్ బాండ్ యొక్క పొజిషన్ చెప్పాలి. మనకి యూపీఎస్సీ నామినిక్లేచర్ భాగంగా అంటే అది ఒక వీడియో చేస్తాం దాని గురించి. మామూలుగా మీకు సింపుల్గా చెప్తుంది చూడండి. మనకి ఎప్పుడు కూడా డబుల్ బాండ్ కైనా ఫంక్షనల్ గ్రూప్ కైనా లీస్ట్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి. లీస్ట్ ఈస్ ద బెస్ట్ ఇన్ IUPAC. IUPAC లో లీస్టే ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్ 1, 2, 3. ఫ్రమ్ దిస్ సైడ్ టు దిస్ సైడ్ 1, 2, 3. సో ఇటు నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళినప్పటికి డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 2 and 3. రైట్ నుంచి లెఫ్ట్ వచ్చినప్పుడు డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 1 and 2. సో 2, 3 యాడ్ చేస్తే 5 అయింది. 1, 2 యాడ్ చేస్తే 3 అయింది. అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాం. తక్కువ నెంబర్ రావాలి. ఈ రెండు టోటల్ చేసినప్పుడు 5 అయింది, ఈ రెండు టోటల్ చేసినప్పుడు 3 అయింది. 3 చిన్నది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. మరలా ఈ రెండిట్లో 2 అనకూడదు, ఎందుకంటే 2, 1 లో ఏది లిస్ట్ అంటే 1 లిస్ట్ కాబట్టి 1 తీసుకుంటాం. సో దీని పేరు 1 ప్రోపీన్ అవుతుంది. ఏవద్దండి? 1 ప్రోపీన్ అవుతుంది. అలాగే మరొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి. CH3CH డబుల్ బాండ్ CH. ఇప్పుడు డబుల్ బాండ్ యొక్క పొజిషన్ చెప్తారు. యాక్చువల్ గా అయితే 1, 2, 3, 4 కార్బన్స్ కాబట్టి బ్యూటీన్. డబుల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూటీన్ అయితే డబుల్ బాండ్ యొక్క పొజిషన్ 1, 2, 3, 4. 1, 2, 3, 4. From left to right, double bond exists between 2 and 3.
రైట్ టు లెఫ్ట్ డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 2 and 3. ఇటు 2 and 3, ఇటు 2 and 3. సో బోత్ ఆర్ సేమ్. అలాంటప్పుడు 2, 3 లో 2 చిన్నది కాబట్టి 2 సెలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ నేమ్ ఈస్ 2-butane. ఈ విధంగా మనం ఆల్కిన్స్ కి నేమింగ్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఆల్కైన్స్. ఆల్కైన్స్ వీటిని ఏమంటే aliphatic triply bonded unsaturated compounds. Aliphatic ఇది కూడా unsaturated, but here a triple bond exists between two carbon atoms. ఒక ట్రిపుల్ బాండ్ ఉంటుంది, unsaturated hydrocarbons. సో దీని యొక్క జనరల్ ఫార్ములా వచ్చి CnH2n-2. Here also n starts from 2, 3 up to so on. So n equal to 2 తీసుకున్నామంటే ఫార్ములా ఏమవుతుంది? C2 2 ప్లస్ n ప్లస్ 2 ఉంచండి. 2 2s are 4, 4 నుంచి 2 తీస్తే 2, C2H2. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, CH ట్రిపుల్ బాండ్ CH. సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఈథ్. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐను ఏమవుతుంది? ఎథైల్. దీని కామన్ నేమ్ వచ్చి ఎసిటిలిన్ అంట. సో C2H2 or CH ట్రిపుల్ బాండ్ CH. దీని ఎథైల్ ఐయుపాక్ అవుతే ఎథైల్, కామన్ నేమ్ వచ్చి ఎసిటిలిన్. ఈ ఎసిటిలిన్ గురించి ఒక విషయం మీకు చెప్తాను. ఇది ప్రస్తుతం మన సమాజంలో చాలా మనం తినే ఆహారంలో ఏదో రూపంలో చేరి మనకి హానికరమైన జబ్బులు కలగజేస్తుంది. ఈ ఎసిటిలిన్ ని ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఏజెంట్ అని అంటారు. ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఏజెంట్ అని పిలుస్తారు ఎసిటిలిన్. ఇది ఏం చేస్తుందంటే అది ఇంకా ఇంకో 10-15 రోజులు బాగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే సీజన్ మామిడికాయ సీజన్. యాక్చువల్గా మనకి మామిడికాయ చెట్టుకి అంటే రంగు అది మనకి కలర్ ఇవన్నీ వస్తాయి కదా, కొద్ది కలర్ వచ్చినప్పటికీ మామిడికాయలు కోసేస్తారు. కోసి వాటిని కోవ పెట్టడం లేదా మగ్గ వేయడం అని అంటారు. ఒక రూమ్ లో మగ్గ వేసి చిన్న చిన్న అది మన చాలా మంది ఏమంటారంటే కార్బన్ అని పిలుస్తారు. అది యాక్చువల్ గా కార్బన్ కాదు, కార్బైడ్, కాల్షియం కార్బైడ్ అనే ఒక కెమికల్ అన్నమాట. అది పొట్లాల కింద కట్టి అక్కడ చోట అలా మామిడికాయలు ఉన్న చోట పెడితే ఆ పచ్చిగా ఉన్న మామిడికాయలు పూర్తిగా తయారవకుండానే తయారేటట్టు చేసేస్తారు. అంటే ఏంటి అది ఇంకా పరిపక్వానికి రావడానికి ఇంకో 4 రోజులు పట్టచ్చు, లేదా 15 రోజులు పట్టచ్చు. 1-2 రోజుల్లో పరిపక్వానికి వచ్చేస్తుంది. దాని మూలంగా ఏంటంటే ఆ అమ్ముకునే వాళ్ళకి ఆ దిగుబడి బాగా వస్తుంది అన్నమాట. అంటే లాస్ లేకుండా బాగా అమ్ముకుంటారు. కానీ మీరు టేస్ట్ చూడండి, అవి పుల్లగా ఉంటాయి. చూడటానికి మంచి ఎల్లోయిష్ లో చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ కానీ డాగ్ కానీ ఏముండదు. మీరు 2 రోజుల తర్వాత కోసుకున్నది పుల్లగా ఉంటాయి. కారణం ఏంటి? అది పూర్తిగా తయారవకుండానే మనం వాటిని ఆర్టిఫిషియల్ గా